హాయ్ అండి, నా పేరు ఉమా. వెల్కమ్ టు ఉమా తెలుగు వ్లాగ్స్. మార్నింగ్ 6:30 వ్లాగ్ ఇది. ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా వాటరింగ్ చేస్తున్నాను. ఎవ్రీ 3 డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తాను. ఆల్టర్నేట్ డే మాత్రం స్ప్రేయింగ్ చేస్తాను. నార్మల్గా అయితే హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నిటికీ స్ప్రే చేస్తే చాలు వాటర్ని, కానీ ఈ సమ్మర్ ఎఫెక్ట్కి తట్టుకోలేకపోతున్నాయి. అందుకని 3 డేస్కి ఒకసారి వాటరింగ్ కూడా చేస్తున్నాను. హోమ్ క్లీనింగ్ యాజ్ యూజువల్. పక్కన కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఎంత డస్ట్ వస్తుందంటే ఎవ్రీడే నేను డస్టింగ్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ డస్ట్ వస్తూనే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే మామూలే. ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి 1 అవర్ అయిపోతుంది. తర్వాత ఇంక వంటకి వెళ్ళాలి. ఇక్కడ ఎయిర్ ఫ్రైర్లో చట్నీ చేద్దాము అనేసి పల్లీలు తీస్తున్నా. ఇవాళ పల్లీ చట్నీ చేస్తున్నా. ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం చట్నీ చేసుకుంటామో అవన్నీ అందులో వేసేసి కొంచెం ఆయిల్ స్ప్రే చేసేసి ఎయిర్ ఫ్రైర్లో టైం సెట్ చేసేసి 180 degreesలో రోస్ట్ చేసేయడమే. ఎయిర్ ఫ్రైయర్ చాలామంది దగ్గర ఉన్న పెద్దగా వాడరు. చాలామందికి రెసిపీలు తెలియకపోవచ్చు. కొంతమంది ఎందుకు స్టవ్ మీద అయిపోద్ది కదా అనుకుంటారు. కానీ ఎయిర్ ఫ్రైయర్ చాలా సేవియర్ అనే చెప్పాలి. చాలా రెసిపీస్ చేసుకోవచ్చు లెస్ ఆయిల్లో. మీకు ఏమన్నా ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ కావాలనుకుంటే నేను కామెంట్ బాక్స్లో అడగండి. దీంట్లో స్నాక్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవాళ బిర్యానీ కూడా రైస్ కుక్కర్లోనే చేద్దాం అనుకుంటున్నాను. స్టవ్ యూజ్ చేయట్లేదు. కొన్ని స్టవ్ యూజ్ చేయని రెసిపీస్ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అందుకే చికెన్ బిర్యానీకి చికెన్ని కడుగుతున్నా. ఒక 1/2 అవర్ అన్నీ మనం ఏమైతే బిర్యానీకి చేసుకుంటామో అవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఒకవేళ దీన్ని కొంచెం రోస్ట్ చేసేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్స్ మొత్తం చికెన్కి పడతాయి. అప్పుడు చాలా బాగుంటుంది. ఏదైనా ఒక వస్తువు మనం కొనేటప్పుడు అది ఎంతవరకు మంచిది, సేఫా కాదు అని అన్నీ ఆలోచించుకునే కొనుక్కోవాలి. కొన్న తర్వాత అది పక్కన పెట్టడం లేదా ఇవి తినకూడదు ఇవన్నీ మిత్తే. ఎంత మనం తినకపోయినా బయటికి వెళ్ళి మళ్ళీ పిజ్జాస్ తింటాం, బర్గర్స్ తింటాం, అన్నీ తింటాము. అవన్నీ కూడా అవెన్లో ఎయిర్ ఫ్రైయర్లో చేసేవే. ఎయిర్ ఫ్రైయర్ కంప్లీట్లీ సేఫ్ అండి. ఒకసారి కావాలంటే గూగుల్లో చెక్ చేయండి. దాంట్లో వచ్చిన యూవీ రేషెస్ అంత హార్మ్ఫుల్ రేసెస్ ఏమి కావు. లైఫ్ని కొన్ని థింగ్స్తో సింప్లిఫై చేసుకోవాలి. మనం ఇప్పుడున్న జనరేషన్కి, మనం పరుగుపెడుతున్న పరుగులకి ఇవన్నీ తప్పవు. కొన్నిసార్లు మల్టిపుల్ వర్క్స్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకి పక్కన ఎవరు హెల్ప్ చేయడానికి లేనప్పుడు ఇలాంటి థింగ్స్ అన్నీ చాలా హెల్ప్ అవుతాయి. ఎస్పెషల్లీ బర్త్డేస్ టైంలో, అలాంటి టైంలో కానీ ఫంక్షన్స్ టైంలో కానీ మనం ఒక్కళ్ళమే అన్నీ చేసుకోలేం కదా. ఇప్పుడు చూడండి, ఇది రోస్ట్ అయిపోయింది. దీన్ని నేను ఆ స్టవ్ దగ్గరే ఉండి నేను చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇలాంటివన్నీ కూడా చాలా టైం సేవియర్స్ ఆడవాళ్ళకి. ఇప్పుడు నేను సేమ్ రైస్ కుక్కర్లోనే మళ్ళీ వాషింగ్ ఇవేం అవసరం లేదు. చికెన్ షిఫ్ట్ చేసేసి అందులో కొంచెం ఆయిల్ చేసేసి రోస్ట్ చేసేసుకోవడమే. దీనికి కూడా మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా రోస్ట్ అయిపోతుంది. ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు డైరెక్ట్గా రైస్ కుక్కర్లోనే కొంచెం రోస్ట్ చేసేసి అందులో కూడా డైరెక్ట్గా వండేసుకోవచ్చు. కాకపోతే మీకు చికెన్ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలంటే ఫస్ట్ విడిగా రోస్ట్ చేసుకున్న చికెన్కి ఫ్లేవర్స్ చాలా బాగా పడతాయి. నేను బిర్యానీ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేసుకుని పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇవన్నీ ఒకరిని చూసి మనం చేయాలి అని కాదండి. మీకు గ్యాస్ కంఫర్ట్ అయితే గ్యాసే వాడుకోండి. లేదు ఎప్పుడైనా గ్యాస్ అయిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. నేనైతే చాలాసార్లు గ్యాస్ బుక్ చేయడం మర్చిపోయి అప్పటికప్పుడు బుక్ చేసిన వెంటనే రావు కదా, 2 days లేట్ అవుతుంది. అప్పుడు నేను రైస్ కుక్కర్లో ఇడ్లీ పెట్టే రోజులు ఉంటాయి, ఉప్మా చేసే రోజులు ఉంటాయి, అవెన్ యూజ్ చేసి రోస్టులు చేసుకునే రోజులు ఉంటాయి, లేకపోతే కుకింగ్, ఫ్రైస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మనకు సేవియర్సే. పిల్లల్ని ఆకలితో ఉంచలేము. అలా అని గ్యాస్ వచ్చేదాకా బయట నుంచి కూడా ఫుడ్ తెచ్చి పెట్టలేము కదా. ఎవరి దగ్గర థింగ్స్ ఉన్నాయో వాళ్ళు చక్కగా వాడుకోవచ్చు.
ఇప్పుడు చూడండి, ఈ రోస్టెడ్ పల్లీలన్నిటిని తీసుకుని మిక్సీ పట్టేస్తాము. మిక్సీ పట్టేసి అందులో చింతపండు వేసినా చింతపండు వేయకపోయినా మీ ఇష్టం. నేనైతే చింతపండు వేసుకుంటాను. ఈ మిక్సీ పట్టిన దాన్ని తాలింపు వేసేస్తాం జీలకర్ర ఆవాలతో. నమ్మండి, సేమ్ ఎలా అయితే మీ స్టవ్ మీద రోస్ట్ చేసి ఎలా అయితే మీరు మిక్సీ పట్టుకుంటే చట్నీ వస్తుందో సేమ్ అదే టేస్ట్లో వస్తుంది. ఇంకా ఆయిల్ లెస్ కూడా పడుతుంది, ఎందుకంటే మనం మూకిట్లో వేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం కదా. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి చెప్పండి, మీకే తెలుస్తుంది. మ్యారినేట్ చేసిన చికెన్ అంతా ఎయిర్ ఫ్రైయర్లోకి షిఫ్ట్ చేసుకుని 180 degreesలో రోస్ట్ చేస్తున్నా. ఇక్కడ రైస్ కుక్కర్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలాలు వేసేసి రోస్ట్ చేస్తున్నా. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి చికెన్ షిఫ్ట్ చేసుకోవడమే. ఇది ఆల్రెడీ రోస్ట్ అయిపోయింది, పెద్ద ఎక్కువేమి రోస్ట్ అవ్వక్కర్లేదు. దాంట్లోకి రైస్ యాడ్ చేసేసుకుని వాటర్ పోసేస్తే చాలు. రైస్ వేసేసి కొంచెం రోస్ట్ చేసి, ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 glasses ఆఫ్ వాటర్ వేసేసి లిడ్ పెట్టేస్తే మొత్తం మనం టచ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా, అదే కుక్ అయిపోతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లేకపోతే బ్యాచిలర్స్కి డైరెక్ట్గా స్టవ్ మీద రైస్ పొడి పొడిలాడుతూ వండడం రాదు. బిర్యానీ చేయాలన్నా వాళ్ళకి మెత్తబడిపోతుందని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒకసారి రైస్ కుక్కర్లో ట్రై చేయండి, చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే చికెన్ని కూడా రైస్ కుక్కర్లో కొంచెం రోస్ట్ చేసేస్తే సరిపోతుంది. చక్కగా రైస్ కుక్కర్లోనే మొత్తం బిర్యానీ చేసుకుని తినొచ్చు. చాలా టేస్ట్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, చాలా బాగుంటుంది, ఇంకా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇక్కడ ఇంక నేను చేసేది ఏం లేదు, లిడ్ పెట్టేసి పక్కకి వెళ్ళిపోవడమే, వేరే వర్కులు చేసుకోవడమే. చక్కగా కుక్ అయిపోయిన తర్వాత తీసుకుని ఆస్వాదిద్దాం. ఈ వర్క్స్ అన్నీ అయ్యేలోపు మా హస్బెండ్ లేచారు. ఇద్దరం ఒకేసారి తను లేచిన తర్వాత టీ తాగుతాం. ఇక్కడ ఇద్దరికి టీ పెట్టేస్తున్నా. చూసారా ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ. పీసెస్ ముందే రోస్ట్ చేస్తే పీస్ కూడా చప్పదనం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెడుతున్నా. ఇవాళ బిర్యానీ కదా, అందుకే ఒకటి ఎక్స్ట్రా బాక్స్ పెడుతున్నా. యూజువల్గా అయితే ఒక బాక్స్ చిన్న బాక్స్ పట్టుకెళ్తాను తను. మా హస్బెండ్ కోసం దోశలు వేస్తున్నా. ఈ దోశల వర్క్ కూడా పిల్లలు వేసి అంతా అయిపోయిందంటే మొత్తం వంట వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. మార్నింగ్ లంచ్ బాక్స్ హడావిడిలో మనం ఏం చేస్తామంటే హడావిడిగా పనులు చేసేస్తాం. దానివల్ల థింగ్స్ అటు ఇటు చెల్లాచెదరైపోతాయి. దానివల్ల మళ్ళీ మనకే శారీరక శ్రమ పెరుగుతుంది, టైం మేనేజ్మెంట్ కూడా కుదరదు. ఒక్కసారి ఏం చేయాలనుకుంటున్నామో ముందే ఆలోచించుకుని చేస్తే, ప్లానింగ్తో వెళ్ళిపోతే తొందరగా పని అయిపోతుంది.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఒకసారి నా షార్ట్ వీడియోస్ కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంతసేపు మీ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ.